వెల్కమ్ బ్యాక్ టు ఐషు ఈషు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నానండి. మేమైతే రీసెంట్గా బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళాము. నేనైతే ఇదే మొదటిసారి బిర్లా టెంపుల్కి వెళ్ళడం. ఇంతకుముందు మా హస్బెండ్ వెళ్ళారంట. మేము వచ్చేసి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఆ లైటింగ్లో టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ వచ్చేసి అయితే చాలా హైట్లో ఉంది. ఇలా కొద్దిగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే టెంపుల్ మొత్తానికి స్టార్టింగ్లోనే 1 గంట మాత్రమే ఉంటుంది. అదైతే కొట్టేసి మేమైతే ముందుకెళ్ళాము. ఈ టెంపుల్లో మెయిన్ వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇస్తారు. గంట కొట్టిన తర్వాత రైట్ సైడ్లో మనకి వినాయక స్వామి కనిపిస్తాడు. స్వామి వారిని మొదట్లో అందరూ దర్శించుకొని పైకైతే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి విగ్రహాలు కూడా పాలరాతి స్టోన్స్తో కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి శివుని విగ్రహాలు, హనుమాన్ విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహాలు అయితే 2 ఉంటాయి. ఒకటైతే మామూలుగా మనం టెంపుల్లో చూసిన విధంగా, మరొకటి వచ్చేసి వైట్ స్టోన్తో చేసింది. ఎందుకు అలా 2 విగ్రహాలు ఉన్నాయో మాకైతే తెలీదు. మేమైతే దర్శించుకొని కొంచెం ముందుకెళ్ళగానే మనకి కృష్ణుని విగ్రహం అయితే కనిపిస్తుంది. హైటే ఉంటుందా మమ్మీ రాత్రి? అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో దుర్గామాత విగ్రహం కూడా కనిపిస్తుంది. టెంపుల్ వచ్చేసి వైట్ కలర్. ఆ లైటింగ్లో చాలా బాగుంది. ముట్టుకుంటే మాసిపోద్దేమో అన్నట్టు అనిపించింది నాకైతే. ఇలా కొద్దిపాటి హైట్ నుంచి కిందికి చూస్తేనే వ్యూ ఇంత బాగా కనిపిస్తుంది. ఈ డోర్లో నుంచి కొంచెం ముందుకెళ్ళడంతో మనకి లెఫ్ట్ సైడ్లో అయితే బుద్ధుని విగ్రహం ఉంటుంది. బుద్ధుడైతే చాలా బాగుంటాడు. టెంపుల్ వచ్చేసి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. కింది నుంచి చూస్తే టెంపుల్ అంతా హైట్ ఏం అనిపించలేదు. లోపలికి వచ్చాకైతే స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా పైకి ఎక్కాలి. ఇలా కొద్దిగా పైకి ఎక్కడంతో మనకు వచ్చేసి మెయిన్ టెంపుల్ వ్యూ అయితే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అందరికీ ఫోన్ అయితే అలౌ చేశారు. ఓన్లీ గర్భగుడిలో మాత్రం అలౌ లేదంట. ఇక్కడ వచ్చేసి కింద బుద్ధుని టెంపుల్ ముందు ఉన్న వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన మందిరం వచ్చేసి పూరిలోని జగన్నాథ్ స్వామి టెంపుల్ వలె కనిపిస్తుంది. టెంపుల్ వచ్చేసి గంగా ప్రసాద్ బిర్లా అనే వాళ్ళు నిర్మించారంట. 1966లో స్టార్ట్ చేసి 1976లో ప్రారంభించారంట. టెంపుల్ వచ్చేసి మొత్తం 10 years పట్టిందంట టెంపుల్ కంప్లీట్ అవ్వడానికి. దగ్గర మనకి 55 years నుంచి ఈ టెంపుల్ అందుబాటులో ఉంది. వెంకటేశ్వర స్వామి వచ్చేసి 11 అడుగుల ఎత్తు విగ్రహం అంట. మనకి స్వామివారికి ఇరువైపులా అమ్మవార్లు కూడా దర్శనమిస్తారు. ఇక్కడ ఏ కులం వారికైనా ఏ మతం వారికైనా టెంపుల్ ప్రవేశం ఉందంట. ఇక్కడ దర్శనానికి టికెట్ మాత్రం లేదు. టెంపుల్ వాల్స్ పై ఇలా మనకి దశావతారాల బొమ్మలు, స్వామి శేషంపై పడుకునేది, అలాగే రాక్షసులు పాల సముద్రాన్ని చిలికేది కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ నిర్మించిన గంగా ప్రసాద్ విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 12 PM వరకు, ఆఫ్టర్నూన్ 3 PM నుంచి 9 PM వరకు ఉంటుంది. టెంపుల్ సైడ్ వ్యూ వచ్చేసి మనకి సెక్రటరీ ఏరియా, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, దియా షేప్లో వ్యూ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే అంత హైట్ నుంచి హైదరాబాద్ వ్యూ చూస్తుంటే హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది.
ప్లేస్ అయితే చాలా వరకు మేము అలాగే చూస్తూ ఉండిపోయాము. టెంపుల్ క్లోజింగ్ టైం అవడంతో మేమైతే కిందికి వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. సాటర్డే టైమింగ్లో అయితే క్రౌడ్ ఇక్కడ ఎక్కువగా ఉంటుందంట. ఇక్కడ ప్రసాదం వచ్చేసి ఏమీ ఇవ్వరు. టెంపుల్ వచ్చేసి అయితే నాకు చాలా బాగా నచ్చింది. కింద మనకైతే వాటరు, షాపింగ్ పాయింట్, పార్కింగ్, వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. కింది నుంచి కూడా టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నాకు అస్సలు రావాలనిపించలేదు. మీలో ఎంతమంది బిర్లా టెంపుల్కి వెళ్ళారు, అది ఈవినింగ్ టైంలో ఎంతమంది వెళ్ళారు, మరియు ఈ టెంపుల్ వ్యూ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఈ టెంపుల్ విజిట్ చేయని వారైతే తప్పకుండా వెంటనే ఈ టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. మాకైతే అస్సలు రావాలనిపించలేదు, కానీ తప్పదు కదా. మేమైతే కింద కూడా కొంచెం టైం స్పెండ్ చేసి అలాగే షాపింగ్ కూడా చేసేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.